నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఆయన నిజామాబాద్ తొలి మేయర్. తన పదవీ కాలంలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన నేత. తండ్రి తర్వాత ఆయనంతటి నాయకుడిగా పేరు. ఆయనే కాంగ్రెస్ నేత ధర్మపురి సంజయ్. అయితే ఎన్నికల తర్వాత ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు? రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలేంటి? ఎంపీ అరవింద్తో సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలపై ఆయనతోనే మాట్లాడదాం. ప్రస్తుతం సంజయ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సంజయ్ గారు, ఎలా నమస్కారం అమ్మా. ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. మీ నాన్నగారు ఉన్నప్పటి కాంగ్రెస్ ప్రాభవం కానీ, అప్పటి ప్రభుత్వ ఇమేజ్ కానీ ఇప్పుడు ఉందంటారా? అసలు మీ విశ్లేషణ ఏంటి? నేనేమనుకుంటున్నాను అడిగే దానికంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. హ్మ్. కొన్ని ఎలక్షన్స్ జరిగినాయి, హ్మ్. మళ్ళీ త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. ఇటీవల కొన్ని ఎలక్షన్స్ జరిగినాయి. రాబోయే ఎలక్షన్స్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తీర్పు రూపంగా ప్రజలు చెప్తారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఐ థింక్ అబౌట్. మీరు ఎందుకని రాజకీయంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు? సమయం కలిసి రానప్పుడు అజ్ఞానంలోకి వెళ్ళిపోవటం ఇట్ ద వైస్ థింగ్ టు డూ. హ్మ్. అనవసరంగా నోరు బాడేసుకోవటం, వాళ్ళని ఇలా తిడితే వచ్చేది ఏం లేదు. కొంతమంది లీడర్లు అవి చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో నాకంటే మీకే బాగా తెలుసు. హ్మ్. అసలు కాంగ్రెస్ పార్టీలో మీరు సంతృప్తిగానే ఉన్నారా? కార్యకర్తలకు కూడా మీరు టచ్‌లో లేరంట? నేను కార్యకర్తలకి టచ్లో లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ లీడర్ కార్యకర్తలతో టచ్లో లేనట్టే. నిజామాబాద్ జిల్లాలో నా ఫోన్ నెంబర్ ఇస్తా, హ్మ్. మిగతా లీడర్లు అందరి ఫోన్ నెంబర్లు తీసుకోండి. ఎవరెవరు నిజామాబాద్లో ఎంతకాలం ఉన్నారు అనేది లొకేషన్ బట్టి తీసుకోవచ్చు కదా. హ్మ్. ఒకవేళ ఫస్ట్ కాకుండా సెకండ్ పొజిషన్ వచ్చినా మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటాను. సెకండ్ పొజిషన్ అయినా సరే. ఓకే. సో దట్ షోస్ మై కాన్ఫిడెన్స్, ఇట్ ఇస్ ఇట్. సూపర్. సో నేను కార్యకర్తలకు అందుబాటులో లేకపోతే, అయితే కార్యకర్తలకి ఏమన్నా చేయగలుగుతున్నానా లేదా అనేది పాయింట్. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏం కోరుకుంటారు? లీడర్ దగ్గర నుంచి సహాయం కోరుకుంటారు. యెస్. అది చెయ్యలేని పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు హ్మ్. పదవిలోకి వచ్చిన తర్వాత పదవిలో ఉండి హ్మ్. గడప గడపకు కూడా పోయి వారి అవసరాలను వారి ఇంట్లోనే కూర్చొని తీర్చినటువంటి చరిత్ర ఉన్న లీడర్ని నేను. ఐ డోంట్ థింక్ చాలా తక్కువ మంది అరుదుగా ఉన్నారు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో. హ్మ్. ఐ వాజ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ మేయర్స్ ఇన్ ద స్టేట్. యెస్. మీ పార్టీ నేతనే మిమ్మల్ని రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని టాక్. ఎవరు ఆ నేత? నేతల పేరు చెప్పటంలో అర్థం ఉంది. హ్మ్. దట్ విల్ నాట్ సర్వ్ ఎనీ పర్పస్. హ్మ్. అడ్డుకుంటున్న మాట వాస్తవమే. హ్మ్. నేను ఎంత స్ట్రాంగ్ అయి ఉంటే అంతమంది అడ్డుకుంటూ ఉంటారు. హ్మ్. నా సత్తా చూసిన వాళ్ళే కదా అడ్డుకుంటుంది. హ్మ్. పక్క జిల్లా వాళ్ళు లేకపోతే ఎవరో అనామకులు కాదు కదా. హ్మ్. అంటే వాళ్ళు అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరు? అదే ఎవరా అని. నన్ను చూసిన వాళ్ళు. హ్మ్. వాళ్ళకేం భయం? అది వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎందుకు రానిట్లేదయ్యా, ఆయన వస్తే మీకేంది భయం అని అడగండి మీరు. సమాధానం వాళ్ళు చెప్తారు. ఎవరో మీరే చెప్తే బావుంటుంది. పేరు చెప్పనేను. హ్మ్. వై షుడ్ ఐ మేక్ దెమ్ పాపులర్? నిజామాబాద్ మేయర్‌గా మీరెంత చెప్తే అంత అన్నట్టు సాగింది. ఒక తిరుగులేని శక్తిగా మీరుండే. థ్యాంక్ యూ. సో, సడెన్‌గా ఇట్లా సైలెంట్ వెనక్కి వెళ్ళిపోయిన ఫీలింగు. అంటే ఎందుకని అసలు ఈ గ్యాప్‌లో ఏం జరిగింది? మా నాన్నగారు కొన్ని రీజన్స్ వలన పాలిటిక్స్‌లో అన్నీ బయటికి చెప్పలేము. హ్మ్. కొన్ని కారణాల వల్ల శ్రీనివాస్ గారు ఇబ్బంది పడి కొంతకాలం కోసం పార్టీ నుండి బయటికెళ్ళిన మాట వాస్తవం. సంజు నువ్వు నాతో పాటు రావాలి అన్నాడు. హ్మ్. ఎందుకు, ఏంటి, ఎక్కడికి అని అడగలేదు నేను. హ్మ్. మై ఐడెంటిటీ ఇస్ టి శ్రీనివాస్. ఆయన లేకపోతే నా ఐడెంటిటీ ఎక్కడిది? హ్మ్. ఏం మాట్లాడలేదు. ఆయనతో పాటు వెళ్ళటం జరిగింది. ఇష్టంగా వెళ్ళానా, అయిష్టంగా వెళ్ళానా అంటే అది నా అంతరాత్మకు, నా మనసుకే తెలుసు. బట్ దెన్ ఐ హ్యాడ్ టు వాక్ మై ఫాదర్స్ ఫుట్ స్టెప్స్. ఆయనతో పాటు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. సో, యూ టుక్ యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్లీ. హ్మ్. ఎవరైనా మీ దగ్గరకొచ్చి బాధపడితే చేతికి దొరికినంత ఇచ్చేస్తారంట? అంత లిబరల్‌గా ఉంటారా? అంటే అందరూ సామాన్యంగా దేవుడిని నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరుకుంటారంట. హ్మ్. నేను చిన్నప్పటి నుంచే భగవంతుని ఒకటి కోరుకుంటా. నా గడప తొక్కి నన్ను సహాయం అడిగిన వాళ్ళకు సహాయం చేసే పొజిషన్‌లో నన్నెప్పుడూ ఉంచు అని కోరుకుంటా. హ్మ్. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి వాళ్ళు అడిగింది నేను చెయ్యలేకపోతే హ్మ్. బాధ కొద్దీ కోపమొస్తుంది నాకు. హ్మ్. వాళ్ళు అడిగారు ఎందుకు, నేను చేయలేకపోతున్నా ఎందుకు. సో, ఎట్లా ఓవర్‌కమ్ చేస్తారప్పుడు? ఏం చేస్తా? అరుస్తా. అన్నిటికి మళ్ళీ అదే. టెర్రర్ మేయర్ సంజయ్ ఆ పేరు బావుందా? లీడర్ సంజయ్ పేరు బావుందా? నాకు పెట్టిన పేరు సంజయ్.
దానికి ముందు వెనకాల మీరు ఏం పెట్టుకుంటారో దిస్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. అంటే మీకు బాగా నచ్చింది ఇది రెండిట్లో అని? మా నాన్న పెట్టిన పేరు నాకు నచ్చింది. సంజయ్ పేరే నచ్చింది. సో తర్వాత ఒకవేళ పేరు మార్చుకోవాలి అని అంటే మా నాన్న తర్వాత హ్మ్. సంజయ్ శ్రీనివాస్ అని పెట్టుకుంటే బాగుంటుందని. సో మార్చుకుంటారా పేరు? అది కలిసిపోయినట్టుంది ఆల్రెడీ. ఇటీవల కాలంలో మేడం సోనియా గాంధీ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు అదొక థ్రిల్లింగ్ మూమెంట్. ఆ గేట్ లోపలికి అసలు వెహికల్ ఎంట్రీ అవ్వటం హ్మ్. అలా అరుదుగా జరుగుతుంది. నేను ఎంటర్ అవుతా ఉంటే మైకుల్లో సంజయ్ శ్రీనివాస్ ఎంటరింగ్ అని అన్నారు. ఆ క్షణమే అనిపించింది ఈ పేరు బాగుంది, హ్మ్. ఇలా కంటిన్యూ అవుదామని. సో ఇప్పటివరకు ఈ విషయం నేను ఏ ఛానల్కి ఏ మీడియాకి చెప్పలేదు. ఫస్ట్ హ్మ్. మీకే చెప్తున్నాను మేడం. సో మీ థ్యాంక్ యూ. ఛానల్ ద్వారానే సంజయ్ శ్రీనివాస్ అనే పేరు బాగుంది. అయితే మీరు నిజామాబాద్ మేయర్‌గా ఉన్నప్పుడు 2, 3 రౌండ్‌లు తిరిగేవారంట. మరి 2023లో నిజామాబాద్ అర్బన్ టికెట్ మీకు రాకపోవడానికి కారణం ఏంటి? వస్తుందనే అనుకున్నాను. హ్మ్. చెప్పాను కదా, నేను ఒక్కసారి మేయర్‌నైతేనే 15 సంవత్సరాల తర్వాత కూడా ఆర్టీసీ బస్సు ఎక్కి ఏ ఊరోళ్ళైనా సరే బస్ స్టాండ్‌లో ఈ రోజుకు దిగి హ్మ్. ఆటో ఎక్కి మేయర్ ఇంటికి పోనీ అని అంటే ఆటో మా ఇంటి ముందు ఆగుతది. అంటే మిమ్మల్నే మేయర్‌గా వాళ్ళు అలా గుర్తుపెట్టేసుకున్నారు. నేను ఎమ్మెల్యేనైతే ఏమైతది? అదే. ఆ భయంతోనే ఇవ్వలేదేమో. ఐ టేక్ దట్ యాస్ ఎ కాంప్లిమెంట్. హ్మ్. మనము ఎంత స్ట్రాంగ్ అవుతా ఉంటే మనకంత స్ట్రాంగ్ అపోనెంట్స్ ఉంటారు. హ్మ్. ఈరోజు నాకు అంతమంది శత్రువులు ఉన్నారు, అంతమంది ఆపుతున్నారు అని అంటే నేను గట్టి లీడర్‌ననే అనుకుంటున్నాను నేను. సో మీరు సహకరించకపోవడం వల్లే షబ్బీర్ అలీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారనేటువంటి ఆరోపణలున్నాయి. నిజమేనా? షబ్బీర్ అలీ గారికి మొన్న వచ్చిన ఓటు బ్యాంకు చూసుకుందాం. హ్మ్. ఓకే. రేపు మళ్ళోసారి ఛాన్స్ వస్తదేమో చూద్దాం. ఐ డోంట్ నో. హ్మ్. ఈసారి ఆ ఓట్లు వస్తాయో లేదో మరి. మీ నాన్నగారు ఉన్నంత వరకు కూడా నిజామాబాద్ కాంగ్రెస్‌లో మీకున్నటువంటి ఇంపార్టెన్స్ అదంతా ఆ పరిస్థితి వేరు. సో మీ నాన్నగారు దూరమైన తర్వాతే మీకేమన్నా ఇబ్బందికర పరిస్థితులొచ్చాయనుకుంటున్నారా? మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత హ్మ్. ఫస్ట్ నుండి మా నాన్న నన్ను ఇండిపెండెంట్‌గానే పెంచాడు. హ్మ్. హి డిడ్ంట్ ప్యాంపర్ మీ. హ్మ్. ఒకవేళ అట్లా అయ్యి ఉంటే నన్ను ఆయన పవర్‌లో ఉండగానే ఏదో ఒక పోస్ట్‌లో కూర్చోబెట్టేవారు. హ్మ్. కానీ సెల్ఫ్‌గా పోరాడి పైకి రావటమే ఆయన నేర్పించినటువంటి ఆ స్ఫూర్తితోనే ఈ రోజు వరకు ఫైట్ చేస్తానే ఉన్నాను. నేను కంటిన్యూ ఫైటింగ్. భగవంతుడు బలము ఇచ్చినంత వరకు ఫైట్ చేస్తాను. అండ్ మీరు పెంచి పోషించిన నేతలే కొంచెం మీకు వెన్నుపోటు పొడిచారని జెప్పేసి అంటూ ఉంటారు. సో ఎవరు వాళ్ళు అని అడిగితే ఎవరి పేరొస్తుంది ఫస్ట్? నేను చెప్పాను కదా! పేరు నేనేం చెప్పను. హ్మ్. చెప్పటం మూలాన దానికేం ఉపయోగం కూడా లేదు. మీరు చెప్పటంలోనే మీరే అంటున్నారు. మీరు సహాయం చేసినటువంటి లీడర్లు అని. అంటే నేను లీడర్‌లకు సాయం చేసినట్టే కదా! హ్మ్. నేను చేయబట్టే ఆ! ఈరోజు అంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. అదే మేము యెస్ ఆర్ విన్నంత నో? వరకు టాక్. యెస్. హ్మ్. ఐ డూ అగ్రీ. హ్మ్. చాలామంది లీడర్లు. సో వాళ్ళెవరు అనేది ఈరోజు టాప్ పొజిషన్‌లో ఉన్నోళ్ళు కూడా నా దగ్గరకొచ్చి సహాయం కోరి, నా సహాయం పొందిన వాళ్ళే. సో ఒక మేయర్‌గా వెలుగు వెలిగిన మీకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుంది అనే వాళ్ళకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? రానున్నాయి మంచి రోజులు. అంతేనా? వన్ వర్డ్. ఇంకేమైనా చెప్పమంటారా? అంటే పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు మీకెందుకని రావట్లేదంటారు? మీరే చెప్తున్నారుగా కొంతమంది అడ్డుకుంటున్నారని. నిజామాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్త, వర్కరు, హ్మ్. సామాన్యుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ధైర్యంగా ఉన్నాడా? హ్మ్. సంతోషంగా ఉన్నాడా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ కొన్ని డేస్ క్రితం సీఎం రేవంత్ రెడ్డిని మీరు కలిసారు. సో దేని గురించి? అంటే ఆయన నుంచి మీకొచ్చినటువంటి హామీ ఏంటి? ఏం మాట్లాడారు? సీఎం గారిని ఏమి హామీ అడగలేదు. హ్మ్. కర్టసీ కాల్‌గా కలిసాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత హ్మ్. ఆయన కష్టపడ్డాడు, తిరిగాడు, హ్మ్. వర్క్ చేశాడు హ్మ్. డెడికేటెడ్‌గా. ఒక టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. హ్మ్. పెద్ద లీడర్‌ని 10 హ్మ్. సంవత్సరాలు పనిచేసినటువంటి ముఖ్యమంత్రిని హ్మ్. ఓడగొట్టి, మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావటానికి పనిచేశాడాయన. హ్మ్. హ్మ్. సరే, గవర్నమెంట్ పడగొట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, హ్మ్. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. బ్రహ్మాండమైన పని చేశారు. గవర్నమెంట్ ఫార్మ్ అయిందని కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని ఎళ్ళాను. హ్మ్. మీ నాన్నగారు బీఆర్ఎస్ పార్టీలో చేరిన టైంలో మీరు కూడా చేరిపోయారని వార్తలొచ్చాయి. నేను బీఆర్ఎస్‌లో చేరలేదు అని మీరు చెప్పినా గూడా ఎందుకని అట్లాంటి ఆరోపణలొచ్చాయంటారు? చేసిన వాళ్ళని అడగండి. ఏ రోజైనా నేను మెంబర్‌షిప్ తీసుకున్నానేమో. అండ్ కాంగ్రెస్ పార్టీ గూడా మిమ్మల్ని సస్పెండ్ చేసినట్టుంది బీఆర్ఎస్‌లో చేరారని జెప్పేసి. మా నాన్నతో పాటు నన్ను కూడా తోడు పెళ్ళికొడుకు చేసిర్రు. ఆయనతో పాటు నన్ను కూడా సస్పెండ్ చేసిర్రు.
సో మీరు మాత్రం ఎందుకు అప్పుడు ఆ డెసిషన్ తీసుకోలే? ఒకవేళ మీ నాన్నగారు తీసుకున్న ఏం డెసిషన్ డెసిషన్? ఆయన అడుగు జాడల్లో మీరు వెళ్తారు కాబట్టి వెళ్ళినా ఆయన బీఆర్ఎస్‌లో వెళ్ళినా హ్మ్. మెంబర్‌షిప్ డ్రైవ్ మా ఇంట్లోనే జరిగింది. హ్మ్. వాళ్ళ ఆఫీసర్లు ఎవరో వచ్చి చేసిండ్రు. హ్మ్. మా నాన్నగారు సంతకం పెట్టాడు. మెంబర్‌షిప్ హ్మ్. తీసుకున్నాడు. సంజు దా బేటా సంతకం పెట్టు అన్నారు. నాన్న హ్మ్. నాకు ఇష్టం లేదు అన్నా. హ్మ్. ఎందుకనంటే అక్కడ వాళ్ళు వెల్కమ్ చేయటమో లేకపోతే అభిమానం అనేది తెలిసిపోతది. హ్మ్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పుడు సీఈఓ గారిని కలిసాము. వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతే గానీ, మాట్లాడే విధానమే గానీ, వాళ్ళ ఆప్యాయతతో పిలుస్తున్నారా? లోపల ఏమైనా పెట్టుకొని పిలుస్తున్నారా? అనేది కొద్దిగా అర్థమైతది. అక్కడ అట్లా అనిపియలేదు. ఐ డిడ్ంట్ ఫీల్ కంఫర్టబుల్. సో, హ్మ్. అందుకని నేనెప్పుడు మెంబర్‌షిప్ తీసుకోలేదు. సో శాంకరి కాలేజ్ ఎలా నడుస్తుంది సార్? అది ఎప్పుడో 2012లోనే బంద్ అయిపోయింది. మా నాన్నగారు కొంతమంది మిత్రులతో కలిసి హ్మ్. స్థాపించినటువంటి కాలేజ్. ఆ కాలేజ్ అక్కడ ఉందన్న సంగతి కూడా తెలవదు నాకు. హ్మ్. అప్పుడు నేను విజయవాడలో ఉన్నా. నా అచ్చా! వ్యాపారం నేను చేసుకుంటున్నా. నా ఫ్యామిలీతోని ఉన్నాను. అనుకోకుండా మా నాన్న చాలా ఇబ్బందులు పడి బాగా లాస్‌లోకెళ్ళిపోయింది. హ్మ్. అప్పుడు ఒక రోజు రాత్రి ఫోన్ చేసి దాని గురించి చెప్తూ, ఇలా ఉన్నాయి పరిస్థితులు. అంటే, "నాన్న నువ్వు బాధపడొద్దు. నా వల్ల ఏం జరుగుతుందో చూస్తారు" అని వచ్చి గ్రౌండ్ వర్క్ చేసి, నేను టేక్ ఓవర్ చేసినప్పుడు సుమారు 55 మంది స్టూడెంట్స్‌తో ఉంది ఆ కాలేజ్. హ్మ్. 2012 తర్వాత నా వైఫ్ అబ్బాయిని స్కూలింగ్ ఇంక మనం హైదరాబాద్‌లో జాయిన్ చేయాలి. ఇక్కడ హ్మ్. ఇంక చాలు వెళ్ళిపోదాం అన్నప్పుడు అబ్బాయిని తీసుకొని హైదరాబాద్‌కొచ్చి కొంతకాలం ఇక్కడే ఉండటం జరిగింది. అప్పటినుంచి ఇక అది వేరే వాళ్ళు లీజుకి తీసుకొని అచ్చా! వాళ్ళే నడుపుతున్నారు. అండ్ మీ మీద ఆరోపణలొచ్చినందుకే డీఎస్ బీఆర్ఎస్‌లో చేరారు అనేటువంటి వాదన గూడా వినిపిచ్చింది. ఆ తర్వాత మీరు ఆ ఆరోపణల నుంచి బయటపడటాన్ని ఇవన్నీ ఎలా జూస్తారు? ఆరోపణలొచ్చినప్పుడు మేమిద్దరం టీఆర్ఎస్‌లోనే ఉన్నాం. హ్మ్. అందుకని టీఆర్ఎస్ పోయిందని ఏమీ లేదు. అదే ఆ టీఆర్ఎస్‌లో చేరడం అనేది ఒక చారిత్రక తప్పిదం అని ఒకానొక టైంలో యెస్. మీ ఫాదర్ అన్నారు. ఎందుకని జెప్పి? నాతోని కూడా అన్నారు. హ్మ్. ఆ మాట ఎందుకు అనాల్సొచ్చింది చేరిన తర్వాత? లోపలికెళ్ళిన తర్వాత వాతావరణం చూసుకుంటే తెలిసింది. అంటే మీరు చూసిన కాంగ్రెస్‌కి, ఇప్పుడున్న కాంగ్రెస్‌కి తేడా ఏంటంటే ఏం జెప్తారు? ఇదివరకు కాంగ్రెస్ కార్యకర్త ఎంత బలంగా అయితే ఉండేవాడో, హ్మ్. ఒక కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ కండువా యేసుకొని ఏ గవర్నమెంట్ ఆఫీసుకు పోయి హ్మ్. ఉట్టి చేతులతో వాపసు వచ్చేవాడు కాదు. హ్మ్. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీరు, మీ నాన్నగారు తిరిగి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత గందరగోళ పరిస్థితులనేవి ఏర్పడ్డట్టున్నాయి. ఎందుకని అనుకుంటున్నారు? మా ఇంట్లోనే కొంతమంది మా నాన్నని ఇబ్బంది పెట్టడం జరిగింది. హ్మ్. వాళ్ళు ఏమనుకొని ఇబ్బంది పెట్టారో నాకు తెలవదు గానీ, మా నాన్నకు ఒక కోరికుండే. తనకి హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత విషయాలు చరిత్రలో కలిసిపోతాయి అంతే. అవి హ్మ్. బయటికి రావు. హ్మ్. ఏం జరిగింది వాస్తవం అనేది సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రతి విషయం తెలుసు. హ్మ్. ఆయన మనసులో మాట వాళ్ళిద్దరి సమక్షంలో చెప్పటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కమ్మని హ్మ్. చెప్పిన తర్వాత నాన్నగారు నాకు ఫోన్ చేసి మా నాన్నగారు మేడంకి రాసిన లెటర్ కూడా ఉంది నా దగ్గర కాపీ. హ్మ్. ఆ తర్వాత మమ్మల్ని జాయిన్ చేసుకునే తరుణంలో కొంతమంది లోకల్ లీడర్సు కొద్దిగా ఇబ్బందులు సృష్టించిన మాట వాస్తవం. యెస్. అంటే మీరు పార్టీలో చేరడాన్ని అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పటి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడే అడ్డుకున్నారంట. కోర్టు కొట్టేసిన తర్వాత మరి కోర్టు వర్డిక్ట్‌ని మహేష్ గారు ఒప్పుకోరేమో ఆయన్నే అడగాల. హ్మ్. ఒకటి. హ్మ్. రెండోది మరి ఎందుకు రానీయట్లేదయ్యా అని చెప్పేసి మహేష్ గారినే అడిగితే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు అడగటానికి మరి సంజయ్‌ని పట్టుకొని ఇంటింటికి పోయి ఓట్లు అడిగితే ఎందుకొచ్చి అప్పుడు ప్రచారం చేపించుకున్నారు సంజయ్‌తోని? హ్మ్. నాతో ఓట్లు వస్తాయనే ప్రచారం చేపించుకున్నారా? రావని చెప్పి ప్రచారం చేపించుకున్నారా? అవునా? హ్మ్. ఒకవేళ నా వల్ల నెగెటివ్ అవుతదనుకో, హ్మ్. మన క్యాండిడేట్ వచ్చి హ్మ్. నన్ను ప్రచారానికని ఎందుకు తీసుకుపోయినావు నువ్వు? హ్మ్. అవునా? యెస్. మీ ప్రశ్నకి దాంట్లోనే సమాధానం ఉంది. సో, మళ్ళీ మీ సపోర్ట్ లేకపోవడం వల్లే గెలవలేదనేది గూడా వచ్చింది గదా! అదేమో నాకు తెలవదు. హ్మ్. పార్టీ క్యాండిడేట్‌కి నేను వాస్తవంగా ఒక సిన్సియర్ కార్యకర్తగా పార్టీ క్యాండిడేట్ ఎవరు సూచిస్తే వాళ్ళకి సపోర్ట్ జేయాలా. హ్మ్. నేను సపోర్ట్ జేశాను. డోర్ టు డోర్ తిరిగాను. హ్మ్. సో, నన్ను ఎంత మటుకు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలనేది క్యాండిడేట్‌కి తెలవాల, పార్టీకి తెలవాల. హ్మ్. ఐ వాస్ అవైలబుల్. ఎంపీ అరవింద్ గారితో మీ రిలేషన్ ఎట్లా ఉంది?
మీ ప్రాపర్టీ గొడవలు అవన్నీ ఎంతవరకు వచ్చాయంటారు? దట్స్ ఇంట్రెస్టింగ్. అన్నదమ్ముల సంబంధం ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే ఉంది. హ్మ్. తప్పితే పెద్దగా మాట్లాడుకోము మేము. సో, యాజ్ ఎ ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దగా మాటలు లేవు. హ్మ్. మాట్లాడుకోము కూడా. హ్మ్. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో ఐ జస్ట్ లీవ్ ఇట్ టు దెమ్. హ్మ్. ప్రాపర్టీ తగాదాలు అనేవి ఏం లేవండి. హుహు. నాకు మూతి మీద మీసం మొలిసిన రోజే అద్దంలో చూసుకొని ఈ రోజుకి చెప్తా నేను. ఒకడి ఆస్తి మీద బతికేవాడు, ఒకడి డబ్బు తీసుకొని విర్రవీగేవాడు మొగోడే కాదు నా లెక్క ప్రకారం. హ్మ్. కొంతమంది కట్నం తీసుకొని గొప్ప అని చెప్పుకుంటారు. హ్మ్. ఆడపిల్ల పైసలు తీసుకొని బతికేవాడు ఆడు మొగోడే కాదు. అయితే అట్లనే మీ తండ్రి ఆస్తులు గూడా సంపాదించి అరవింద్ రాయించుకున్నారని అన్నారంట. సో, అది మీకు తెలియకుండా ఎట్లా సాధ్యమైంది? నా ఆస్తి అరవింద్ రాపించుకున్నాడా? హ్మ్. ఇలాంటిది ఒక టాక్ వచ్చింది. నేను చెప్తున్నా కదా, హ్మ్. నేను సంపాదించుకున్న ఆస్తే నా దగ్గర ఉంది. నేను కష్టపడి పని చేసుకున్నది. హ్మ్. దాంట్లో కూడా చాలా మటుకు దాన ధర్మాలు చేయటం జరిగింది. హ్మ్. మా నాన్నగారు ఆస్తి కొంత నాకు ఇద్దామని అనుకున్నారేమో, హ్మ్. మనవలకి మనవరాలకి ఇద్దాం అనుకున్నారేమో. ఆస్తి ఎక్కడుంది, ఎటు పోయింది, వాళ్ళకి ఇచ్చారా, హ్మ్. ఇయ్యలేదా, అది నాకు పెద్దగా ఐడియా లేదు. అయితే లేదు. ఇక్కడ ఒక పోలిక జనాలు చేస్తున్నారు. అంటే మీకు వైఎస్ కుటుంబానికి ఒక సారూప్యత ఉంది. జగన్‌ని షర్మిల అడ్డుకుంటున్నట్టే మిమ్మల్ని ఉమ్. అరవింద్ అడ్డుకుంటున్నారు అనేటువంటి దాన్ని ఎలా చూస్తారు మీరు? అతను ఉన్నది హ్మ్. కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ పార్టీలో. హ్మ్. అపోజిషన్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? అడుకోవాలా. సో, అట్లా. అతని డ్యూటీ అతను చేస్తున్నాడు. హ్మ్. తట్టుకొని బయటికి రావాల్సిన పని నాది. హ్మ్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్నేం చేస్తున్నారు అనేది మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఆయన ఢీ కొట్టాలా హ్మ్. అంటే బీజేపీని ఓడగొట్టాలి కదా. హ్మ్. సత్తా ఓడుకుంది, హ్మ్. సీనియారిటీ ఎవరికి ఉంది, సిన్సియారిటీ ఎవరికి ఉంది, హ్మ్. లెగసీ ఎవరి దగ్గర ఉంది, హ్మ్. ఇవన్నీ కనబడతలేవా? హ్మ్. ఇవన్నీ వాడుకొని ఉంటే హ్మ్. నిజామాబాద్లో ఇవాళ పరిస్థితి ఎందుకు ఉంటుండే? హ్మ్. ఇన్ని ఎలక్షన్స్ ఎందుకు ఓడిపోతుర్రు మీరు? డీఎస్ గారిని బ్లాక్‌మెయిల్ చేసి మరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయించారు అరవింద్ గారు అని చెప్పేసి మీరు అన్నారు కదా! సో, నేను అన్నానా? మన దగ్గర కాక వేరే దగ్గర. వేరే దగ్గర అన్నారు. సో, ఎందుకు ఆయనకు అంత అవసరం ఏముందంటారు బ్లాక్‌మెయిల్ ఏమో చేసి? మరి, హ్మ్. ఏం భయమో, హ్మ్. ఏం భయమో నాకు చెప్పలేదు ఎప్పుడు అరవింద్. హ్మ్. అంటే మీరు అట్లా ఆరోపించడానికి రీజన్ ఏంటి? సంతకం ఎందుకు చేపించారు? హ్మ్. ఎవరు చేపించారు? హ్మ్. ఆ లెటర్ ఎవరు రాసిరు? అంటే ఆ ఎపిసోడ్‌లో అరవింద్‌కి సహకరించింది ఎవరని మీరు అనుకుంటున్నారు? అతని స్టాఫ్ సహకరించారు. హ్మ్. కొంతమంది మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా హ్మ్. తెర వెనకాల ఉండి ఆట ఆడారు. అయితే వివాదరహితుడిగా పేరున్నటువంటి డిఎస్ గారు ఆయన చివరి రోజుల్లో చాలా క్షోభపడ్డారని తెలుసు. సో, దానికి కారణం ఎవరంటే ఏం చెప్తారు? మీరా? మీ బ్రదరా? ఎవరు కస్టడీలో ఉన్నాడు ఆయన? హ్మ్. సో, ఆయన దగ్గర ఉన్నారు కాబట్టి ఆయనే అంటారా? దట్స్ ఓపెన్ సీక్రెట్ ఇజంట్ హ్మ్. ఇట్? హ్మ్. అందులో పెద్ద దాపరికం ఏముంది? ఆయన ఎక్కడున్నారు? హ్మ్. ఆయనతో ఉన్నారు ఓకే. అసలు బేసిక్‌గా మీ నాన్నగారు ఎవరితో బాగుండేవారు మీ ఇద్దరిలో? మీతోనా? అరవింద్ గారితోనా? నిజామాబాదు అన్ని చౌరస్తాల మీద హ్మ్. కాంగ్రెస్ టాల్ లీడర్స్ విగ్రహాలు ఉన్నాయి. హ్మ్. దాని కింద నా పేరు ఉన్నదా, మరి ఆయన పేరు ఉందో చూస్తే అయితే అర్థమైపోతుంది. మీరు మీ నాన్నగారు కాంగ్రెస్‌లో ఉంటే అరవింద్ గారు బీజేపీలో చేరారు. ఎందుకసలు? ఏమో ఆయనని అడగాల. అంటే మీకు తెలిసుంటాయి కదా! ఇంట్లో వాళ్ళే గమ్మత్ కాబట్టి. ఏందంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మా ఇంటికి రావద్దనే స్టేట్మెంట్ ఇచ్చిర్రు. అంటే అరవింద్ ఇట్లా బీజేపీలోకి ఎళ్తా అంటే మీ నాన్నేమి వారించలే? వద్దని చెప్పలే? వాళ్ళిద్దరూ కొద్దిగా ఘర్షణ పడ్డ మాట మా నాన్న నాకు చెప్పాడు. అచ్చా! ఒకానొక సమయంలో నన్ను కూడా బీజేపీలోకి రమ్మంటున్నాడు హ్మ్. అనే విషయం కూడా చెప్పడం జరిగింది. హ్మ్. కానీ ఎందుకో నాకు మనసు ఒప్పుకోవట్లేదు నాన్న. హ్మ్. ఐ హ్యావ్ బీన్ సెక్యులర్ హ్మ్. త్రూ అవుట్ మై లైఫ్. హ్మ్. ఇప్పుడు అందులోకెళ్ళి నేను కంఫర్టబుల్‌గా ఉండను. ఆయన చివరి రోజుల్లో ఫస్ట్ నుండి కూడా ఇప్పుడు మీరు చేస్తున్నట్టు ఇప్పుడు మీడియా బాగా పెరిగింది. అప్పట్లో చాలా తక్కువుండేది. శ్రీనివాస్ గారిని ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే ఆయన అప్పుడే కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు. ఇంటికి వచ్చిన తర్వాత హ్మ్. ఆయన సరదాగా కూర్చున్నప్పుడు ఏం క్వెషన్ అడిగారు? ఏం చెప్పారు డాడీ అన్నా. మీరు ఎమ్మెల్యే అయ్యారు గదా! ఇక మీ కోరిక నెరవేరినట్టేనా? మీ జీవితాశయం నెరవేరినట్టేనా? హ్మ్. అని హ్మ్. జర్నలిస్ట్ నన్ను అడిగాడు. ఎమ్మెల్యేనైతే నేను పోయినప్పుడు నా పైన పార్టీ జెండా ఉంచుతారు. ఒకవేళ మంత్రిగా పోతే నా పైన నేషనల్ ఫ్లాగ్ ఉంచుతారు. నాకు నేషనల్ ఫ్లాగ్ కప్పుకొని పోవాలని ఉంది అని అన్నాడు. ఆ మాట నాకు ఇంటికి వచ్చి చెప్పిన తర్వాత హ్మ్. నా కళ్ళకి నీళ్ళొచ్చినాయి. లీడర్ అనేవాడు ఎంత డెప్త్, ఎంత ప్యాషనేట్‌గా ఉంటే ఒక లీడర్ అవుతాడు. అటువంటి లెజెండ్
కడుపున నేను పుట్టినందుకు సదా గర్వపడతాను. సో యాజ్ ఎ లీడర్ మీరు నాన్నగారి నుంచి తీసుకున్నటువంటి ఆయన లెగసీని కాపాడటానికి అవ్వచ్చు, ఆయన నుంచి నేర్చుకున్న ఎలిమెంట్స్ ఏంటి మీరు? మీరు ఇందాక అడిగారు చూసారు ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని. ఈ మౌనమే నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర. ఓపిక. హ్మ్. ఇదన్నిటికంటే చాలా గొప్ప ఆయుధం. హ్మ్. దీంట్లో ఉండే పవరు అందరికీ రాదు. కాంగ్రెస్ వాదులు అంటేనే మహాత్మా గాంధీ ఫాలోవర్స్. హ్మ్. అంటే ఉన్న పరిస్థితులన్నీ చూస్తుంటే కాంగ్రెస్‌లో నమ్మేవాళ్ళు లేరు. బీఆర్ఎస్‌లోకి వెళ్ళే పరిస్థితి లేదు. మీరేమన్నా ఒంటరయ్యాననే ఫీలింగ్‌తోనే అట్లా అజ్ఞాతంలోకి వెళ్లారా అని అనిపిస్తుంది. క్లాస్ మానిటర్ నచ్చలేదని చెప్పి కూలు మార్చుకునే అంత వీక్ స్టూడెంట్‌ని కాదు నేను. నైస్ ఆన్సర్. మానిటర్లు మారుతా ఉంటారు. కాంగ్రెస్‌కి ఒక సిద్ధాంతం ఉంది. అదొక ఆలోచన. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు హ్మ్. జస్ట్ సెక్యులర్ ఫీలింగ్. డయింగ్ యాజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్ హ్మ్. పెద్ద అచీవ్మెంట్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఐఎమ్ ఎ కాంగ్రెస్ మ్యాన్. అండ్ కులగణన విషయం తీసుకుంటే మీరేమో చరిత్రాత్మకం అని చెప్పారు. బట్ బట్టి విక్రమార్క గారు చూసుకుంటే ఇంకా పూర్తవ్వలేదు. మేము మళ్ళీ చేస్తాం సర్వే అని అంటున్నారు. ఎందుకని కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ హ్మ్. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకే హ్మ్. ఇక్కడ ఈ రాష్ట్ర గవర్నమెంట్లో మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మ్యాసివ్ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. హ్మ్. గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం హ్మ్. ప్రభుత్వ మెషినరీ వారి అడ్మినిస్ట్రేషన్ని ఎంత అల్లకల్లోలం చేసేసినాయి అంటే ఈ మ్యాసివ్ ప్రోగ్రాము కంప్లీట్ చేయాలంటే ఇట్స్ నో జోక్. హ్మ్. సో చాలామంది కొన్ని వేల మంది ఆఫీసర్లు లీడర్లు అందరూ వారి వారి ప్రయత్నం వాళ్ళు చేశారు, వాళ్ళ సహకారం చేశారు. ఒకవేళ బట్టి గారు అది ఇన్కంప్లీట్గా ఉంది అని అంటే హీఈస్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్. అది అయితే మీ పూర్తి పార్టీ అయిన తర్వాత నేతలే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కులగణనని. మీ స్టాండ్ ఏంటి అసలు? అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? చేయమంటారా చేయొద్దంటారా వాళ్ళు? హ్మ్. ఏమో నాకు తెలియదు ఎవరు వ్యతిరేకించారు. మీ పార్టీ నేను చూడలేదు. నేతలే. ఆ. బట్ మీ ఒకవేళ స్టాండ్ ఏంటి? దాంట్లో ఏమన్నా ఇన్కంప్లీట్ ఉందనుకోండి, దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉందనుకోండి, తప్పే ఉందండి. హ్మ్. తప్పే సో ఉంది. అలా చూస్తారు మీరైతే. నేను దాన్ని అట్లా చూస్తాను. ఓకే. కావాల్సింది ఏందనంటే ఆలోచన విధానం ఎలా ఉంది, మనకు చెయ్యాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది, హ్మ్. పని స్టార్ట్ చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నాకు గుర్తుంది, ఇది ఇంకా 9 నెలల పాపనే, సంవత్సరం అయింది, ఆ? అప్పుడే అంబాడుతుందా, అప్పుడే నడుస్తుందా అని హ్మ్. మాట్లాడిండ్రు. హ్మ్. ఒక సంవత్సరంగా మీకు ఓపిక పోయింది ఏంది? హ్మ్. అపోజిషన్ పార్టీ వాళ్ళకు హ్మ్. ఆ? వాళ్ళకు మంచి ఉద్దేశం ఉంది, కులగణన చేసి వాస్తవంగా ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది ప్రజలకు తెలియజేయాలనేది హ్మ్. మంచి ఉద్దేశమా చెడు ఉద్దేశమా? మంచి ఉద్దేశమే. హ్మ్. సర్వే పారదర్శకంగా లేదు అనేటువంటి విమర్శల్ని ఎలా దట్ ఐఎమ్ ఎదుర్కొంటారు? నాట్ అవేర్ హ్మ్. బికాస్ ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. హ్మ్. అది ఎలా జరిగింది ఏంది అనేది నాకు తెలియదు, కానీ నేను ఒక్కటి ఖచ్చితంగా ఏం చెప్పగలుగుతానంటే ఆలోచన మంచిది. సో ప్లీజ్ దానికి అందరూ సహకరించండి. హ్మ్. సహకరించి ఏ రకంగా అయితే జరగాలో ఆ రకంగా అవుట్కమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. హ్మ్. సామాన్యుడికి కావాల్సినటువంటి బెనిఫిట్ అందరికి కావాల్సింది అదే కదా. నేను అనుకుంటున్నా అందరి హ్మ్. పొలిటికల్ పార్టీకి లీడర్స్కి కావాల్సింది ఏంది, హ్మ్. సామాన్యుడికి న్యాయం జరగాలని. ఆ దిశలో పోరాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఒక్క మాట సూటిగా అడుగుతా, అస్సలు అబద్ధం చెప్పొద్దు. నాకు ఆ అలవాటు లేదండి. సో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే స్లోగన్‌ని ప్రజలు బాగా విశ్వసించారు, అధికారంలోకి తీసుకొచ్చారు. నిజంగా ఆ మార్పు కనిపిస్తుందంటారా? ఇంతకుముందు మీ ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. న్యాయం చేసే ప్రక్రియ స్టార్ట్ అయినట్టుంది, హ్మ్. స్లోగా ఉంది. బికాస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సా? ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్. రేవంత్ రెడ్డికి ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం అనేది కాదంటారా? ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ఎఫిషియన్సీ చూసే హైకమాండ్ ఆయనని ఆ సీట్లో కూర్చోబెట్టిందని నేను అనుకుంటున్నాను. సో నిజామాబాద్ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు మీరు ప్రస్తుతం. అసలు కాంగ్రెస్‌లో మీరు సంతృప్తిగా ఉన్నారా? ఎస్ ఐ డిడ్. చెప్పాను కదా మీకు. ఎస్ ఐ యామ్ అని చెప్పాను. అండ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి రావడాన్ని మీరెలా జూస్తారు? అంటే కొంతమంది నేతల్ని కంట్రోల్ చేయడానికే వచ్చారనుకోవాలా? అది యాదృచ్ఛికంగా జరిగినటువంటి పరిణామం. కానీ తను వచ్చి ఏ రకంగా అయితే టేక్ ఆఫ్ అయిందో హ్మ్. దట్ హ్యాస్ అన్‌డౌటెడ్‌లీ సెంట్ ఎ పాజిటివ్ మెసేజ్ త్రూఅవుట్ ద స్టేట్ టు ఆల్ ది కాంగ్రెస్ వర్కర్స్ అవుట్ దేర్. హ్మ్. ఏం డౌట్ లేదు దాంట్లో. ఆ మధ్య కాలంలో కొద్దిగా కాంగ్రెస్ వర్కర్సు కొంచెం అటు ఇటుగా ఉన్నా ఈవిడొచ్చిన తర్వాత డెఫినెట్‌గా ఒక పాజిటివ్ వేవ్ త్రూఅవుట్ ది స్టేట్ పోయింది. ఇక తెలంగాణ విషయానికొస్తే తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుపడిందా, విడిపోయిన తర్వాత బాగుపడిందా? మీ ఒపీనియన్ ఏంటి? తెలంగాణ సాధించుకోవాలని ఎప్పటినుంచో జరుగుతున్నటువంటి ఉద్యమం అది. ఎంతోమంది ప్రజలు, కార్యకర్తలు, కవులు, కళాకారులు, ప్రెస్ వాళ్ళు, మీడియా, లీడర్స్ సమిష్టిగా కృషి చేస్తే ఎన్నో త్యాగాల తర్వాత సోనియా గాంధీ గారు ఒక మాట ఇచ్చి ఆవిడకి, పార్టీకి అపారమైనటువంటి నష్టం జరిగిందని తెలిసినా కూడా తెలంగాణ ఇచ్చి చిరస్థాయిగా ఆవిడ తెలంగాణ తల్లిగా మిగిలిపోతారు చరిత్రలో. తెలంగాణ వచ్చిందని తెలంగాణ గడ్డ మీద ఉండే ప్రతి ఒక్కడు గర్వపడాల్సిందే, దాంట్లో ఏమి డౌట్ లేదు. తెలంగాణ అయిన రోజు దిస్ వాస్ అ సర్ప్లస్ స్టేట్. నాకు తెలిసినంత మటుకు భారతదేశంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్. మనం సెంట్రల్ గవర్నమెంట్కి ఉల్టా ప్రాఫిట్ని షేర్ చేసుకునే స్టేట్స్ కొన్ని ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ టాప్ పొజిషన్లో ఉంది తెలంగాణ స్టేట్. అటువంటి స్టేట్ని ఈ రోజు ఉన్నటువంటి పొజిషన్ ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. ఇంకా ఎంతో డెవలప్ కావాల్సినటువంటి స్టేట్ అనుకున్న విధంగా కాలేదు. అది కొంతమంది లీడర్సు, ఆ పొలిటికల్ పార్టీ వారికి ఉన్నటువంటి అజెండా కానివ్వండి, వాళ్ళు చేసిన విధానాలు కానివ్వండి, తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోయింది. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుంటే చాలా చాలా రూమర్స్ వస్తున్నాయి. అంతెందుకు స్వయాన మీ అధినాయకుడు రాహుల్ గాంధీనే కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులు ఉన్నారని చెప్పేసి వ్యాఖ్యానించారు. అంటే అది సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించా? లేదంటే ఇతర రాష్ట్రాల్లో ఇంకెవరైనా ఉన్నారంటారా? ఎందుకంటే బీజేపీ నేతల్ని సీక్రెట్‌గా కలుస్తున్నారు రేవంత్ రెడ్డి అనేటువంటిది కూడా బయటకొచ్చింది. రాహుల్ గాంధీ గారు రేవంత్ గారి గురించి ఏం మాట్లాడారో నేను వినలేదు. హ్మ్. ఒకవేళ అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారేమో నా దాకా రాలేదు. అది హైకమాండ్ చూసుకునే విషయం వాళ్ళే చూసుకుంటారు. మరి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవడాన్ని మీరెలా చూస్తారు? కలుస్తుంది, చేస్తుంది, ఏం సీక్రెట్‌గా కలుస్తలేడు. ఓపెన్‌గా పోయి అన్ని టీవీ ఛానల్‌లు, ప్రెస్ వాళ్ళని పట్టుకొని, మిగతా గ్యాంగ్ అందరిని పట్టుకొని, లీడర్‌లను పట్టుకొని పోతున్నాడు. హ్మ్. పోతున్నాడు, కలుస్తున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నారు మేము టీవీలో చూసింది హ్మ్. మేము నమ్ముతాం. ఆడేం అంటే జరుగుతుంది కొన్ని అసలు అపాయింట్‌మెంట్లు అలా సీక్రెట్‌గా జరిగాయనేది ఏమో బయటకొచ్చింది. దట్ ఐ యామ్ నాట్ అవేర్. ఓకే. అది నా దృష్టిలో లేదు. అండ్ కమింగ్ టు ఫార్ములా ఈ రేస్, ఈ కేసు విషయాన్ని చూసుకుంటే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ కొండను దవ్వి ఎలుకను పట్టుకున్నట్టుగా ఉంది అని బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యల్ని మీరెట్లా చూస్తారు? గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయాలు రాష్ట్రానికి గాని, రాష్ట్ర ప్రజలకు జరిగినటువంటి నష్టం అసలు వాటిని బయటికి తీసి ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత హ్మ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. హ్మ్. దాంట్లో ఈ రేసో, ఏ రేసో నాకు తెలవదు గానీ, అది చాలా చిన్న పావనని నేను అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని, రాష్ట్రంలో ఎమర్జెన్సీ వచ్చిందని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ గారంత అదృష్టవంతుడు ఎవరు లేరు నాకు తెలిసినంత మటుకు. హ్మ్. హి వాజ్ ఎ షాడో చీఫ్ మినిస్టర్ ఫర్ హ్మ్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్. ఒక సర్ప్లస్‌గా ఉండేటటువంటి స్టేట్‌ని మీరు ఇంకా టాప్ పొజిషన్‌కి తీసుకెళ్ళి ఉండి, మీరు బ్రహ్మాండంగా వారికి లాభం చేసుంటే, మొన్న ప్రజా తీర్పు అట్లెందుకు ఉంటుండే? వాళ్ళని ఎందుకు ఓడగొడుతుర్రు? హ్మ్. కళ్ళకు అద్దుకొని పూజ చేసుకుంటుర్రు. ఓ 25 సంవత్సరాలు ఆయన్నే ముఖ్యమంత్రిగా ఉంటుండే. హ్మ్. మరి ప్రజలు ఇచ్చిన తీర్పులో వాళ్ళని ఓడగొట్టేసి ఇంటికి పంపించిర్రు అని అంటే, వాళ్ళు కరెక్ట్ చేసిర్రో, చేయలేదో ప్రజలు నిర్ణయించిర్రు. సో, మనం దాని గురించి పెద్దగా ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో, రాజా సింగ్ చేసిన కామెంట్స్‌ని కూడా మీరు ఎలా చూస్తారు? బికాజ్ ఏదైతే ముఖ్యమంత్రితో రహస్యంగా భేటీ అవుతున్నారు బీజేపీ నేతలనేటువంటిది రాజా సింగ్ చేశారు కామెంట్. అంటే 2 పార్టీలు ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చాయని చెప్పేసి అనుకోవచ్చా? రాజా సింగ్ గారు ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీలో ఉన్నారనుకుంటా. అదే అందుకే ఆయన అన్నారు కాబట్టే. కాదబ్బా! ఒక్క నిమిషం. రాజా సింగ్ గారు బీజేపీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి బీజేపీ వాళ్ళని సీక్రెట్‌గా కలిసిర్రని చెప్పి బీజేపీ లీడరే చెప్పుకుంటుండా? సో, అదే అది బయటికి రావడం అనేది అంటే అట్లాంటి అంటే అట్లా కాదు. నాకు తెలవక అడుగుతున్నా. ఇక బీజేపీ ఆయన చెప్పినాక అలా సీక్రెట్ ఏమున్నది? దొంగసాటుగా పోయిందేముంది? అంటే 2 ఇప్పుడు ఎవరో మూడో వ్యక్తి హ్మ్. అరే భయ్ ఓళ్ళకి తెలవకుండా రాష్ట్రంలో వాళ్ళిద్దరు అక్కడ గోడెనక మాట్లాడుకున్నారు హ్మ్. అని చెప్పి ఒక మూడో వ్యక్తి చెప్పిండు అనుకో. మాట్లాడుకున్న ఇద్దరిట్లకెళ్ళి ఒకడు వచ్చేసి ఆయన నన్ను కలిసిపోయినట్టు ఇంకా సీక్రెట్ ఏముంది? ఆయన ఎందుకు చెప్పిండు? ఫేమస్ ప్రొడ్యూసర్ ప్రస్తుత టీఎఫ్‌డీసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో 'దిల్ రాజు' గారు ఆయనది కూడా నిజామాబాదే. సో, మీకు ఆయనకి మంచి పరిచయాలున్నాయా? హ్మ్.
తను కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా నాన్నగారితో ఉమ్, మంచి సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఉమ్, దిల్ రాజు గారు కూడా ఇదే ఫ్రెండ్లీ మ్యాన్ నాకు తెలిసినంత మటుకు. ఉమ్, వాళ్ళ బ్రదరు నరసింహారెడ్డి గారు ఆ, ఎక్కువ మటుకు నిజామాబాద్లో అవైలబుల్ ఉంటారు. ఈజ్ సోషల్ వర్కర్. ఓ పెద్ద టెంపుల్ కట్టారు అక్కడ, ఉమ్. వెంకటేశ్వర స్వామి టెంపుల్. అట్లా ప్రజలకు అందుబాటులో ఉండటం చేయటం కానీ డివోషనల్ యాక్టివిటీస్ ఆయన చేస్తూ ఉంటారు. మాకు మా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉంది. సో ఎలాగో అన్ని పర్సనల్ కూడా మాట్లాడుతున్నాం కాబట్టి మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? మీలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పేసి నిజామాబాద్ వాసులు అంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇటీవలి కాలంలో పనిచేస్తున్నటువంటి తీరు ఉమ్, అగ్రెసివ్గా, పిలవంగానే ఎవరైనా ఇమీడియట్గా పోవటం, అక్రమంగా ఏదో స్మగ్లింగ్ జరుగుతుందని ఉమ్, చెప్తే బోట్ వేసుకొని మధ్యలోకి పోయి స్పాట్లో ఆపి యాక్షన్ తీసుకోవటం. ఉమ్, పనిచేసే నాయకుడిని ఎప్పుడూ ప్రజలు అభిమానిస్తారు. ఉమ్, అతను వర్క్ చేస్తున్నటువంటి విధానం బాగుంది. పార్టీ లైన్స్లో కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి విధానం డెఫినెట్గా నేను నా పర్సనల్గా అప్రిషియేట్ చేస్తాను. అయితే మీకు అప్పటి ఎస్పీ మహేష్ చంద్ర లడ్డాకు మధ్య అసలు గొడవ ఏంటి? ఎస్ఐ కుర్చీలోనే కూర్చున్నారంట. లడ్డా గారు నేను మంచి స్నేహితులం. ఉమ్, మీరు అడుగుతుంది అప్పటి ఎస్పీకి నాకు గొడవ జరిగింది ఏంటంటే, అప్పుడు ఉన్న ఎస్పీ గారు లడ్డా గారు కాదు, వేరే ఎస్పీ గారు రోడ్డుకి అడ్డంగా గోడ కట్టడం స్టార్ట్ చేశారు. అటువంటి పబ్లిక్కి ఇబ్బంది కలిగే పని ఎప్పుడు ఎక్కడైనా పిలుపు వస్తే ఇమీడియట్గా ఎప్పుడు ఆల్మోస్ట్ 24/7 అవైలబుల్ ఉండేవాడిని. స్పాట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు గోడ కట్టాలని, పబ్లిక్ వద్దని, వీళ్ళ ఇద్దరి మధ్యలో ఘర్షణ జరిగింది అక్కడ. ఆ రోజు జరిగిన గొడవల్లో ఉమ్, సంజయ్ పాత్ర ఏంటి అంటే, అటు కానీ ఇటు కానీ ఒక్కళ్ళ కూడా దెబ్బ పడకుండా, గాయపడకుండా ఉన్నారు అని అంటే అది సంజయ్ వలన. దాన్ని డిప్లొమాటిక్గా ఉమ్. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేశాం, కానీ అంటే అది వన్ పొలిటికల్ సైడెడ్గా పోయింది. అది పొలిటికల్ లీడర్స్ని పోలీసులకి మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఎస్పీని బౌల్డ్ చేశారు సంజయ్. చేశానా నేను? అంతేనా? క్రికెట్ మ్యాచ్ ఆడింది లడ్డా గారితో, ఉమ్, ఈయనతో కాదు. దట్ వాజ్ మేయర్ 11 వర్సెస్ ఎస్పీ 11. అచ్చా. అప్పుడు లడ్డా గారిని బౌల్ చేశానా? చేశారా? చేసినట్టు నాకు గుర్తులేదు. బట్ హీ వాజ్ థరో జెంటల్మెన్. ఉమ్, చాలా మంచి ఆఫీసరు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. సరదాగా అప్పుడు మా కార్పొరేటర్స్ అందరూ కూడా యంగ్స్టర్స్. ఉమ్, ఆయన కూడా మ్యాచ్ ఆడారు, నేను కూడా ఆడాము. ఇట్ వాజ్ వెరీ ఫన్. ఉమ్, మెయిన్గా మేము బాగా ఎంజాయ్ చేసాము మ్యాచ్. ఉమ్. సో ఇప్పటికీ మీరు క్రికెట్ అంటే బాగా ఇష్టపడతారా? చూస్తుంటారా మ్యాచెస్? మొన్న మ్యాచ్ చూసిన. ఛాంపియన్స్ ట్రోఫీ ఎస్ ఎస్, సెలబ్రేట్ చేసుకున్నారా మీరు మనసులో మనసులో? ఐ థరోలీ ఎంజాయ్ ఇట్. నెహ్రూ పార్క్, మెడికల్ షాప్ అడ్డా, సంజయ్ గ్యారేజ్ ఆర్ జనతా గ్యారేజ్ ఎప్పుడు రీఓపెన్ దాని చేస్తున్నారు? దాని పేరు ప్రజా దర్బార్. యూజువల్గా తల్లి పిల్లోడిని, నువ్వు పెద్ద అయిన తర్వాత ఒక డాక్టర్ కావాలి, ఉమ్, ఓ ఇంజనీర్ కావాలి, ఓ లాయర్ కావాలి, ఇంకోటి కావాలని చెప్తారు. కానీ నువ్వు ఒక లీడర్వి కావాలని ఎందుకు అని అంటే దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు వచ్చి దండాలు పెడతారు, ఉమ్, ఎన్నో మాటలు చెప్తారు, తీయటి మాటలు చెప్తారు. ఆ తర్వాత ఒకడు దొరకడు, చేయడు అనేది ఒక లీడర్ల పైన ఒక ముద్ర ఉండేది. దానికి కాంట్రాస్ట్గానే చాలామంది అడ్డుకున్నారు నన్ను అప్పుడు కూడా, అట్లా కూర్చోవద్దు, చెయ్యొద్దు అని. కానీ నా మనసుకు ఏదన్నా కరెక్ట్ అనిపిస్తే నేను ఎవరు చెప్పినా వినను. నేను నో అపాయింట్మెంట్, నో సెక్యూరిటీ, సామాన్యుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎలక్షన్లు అయిపోయినాయి, పదవులే ఉన్నా, ఎక్కడ దొరుకుతాడు మేయర్ అంటే నడి రోడ్డు మీద ఉంటాడు, వెళ్ళి ఎప్పుడైనా కలవచ్చు అనే కాన్సెప్టే ఆ ప్రజా దర్బార్. ఉమ్, ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఉమ్, 5 to 7 ఉమ్, ఒక చౌరస్తాను ఎన్నుకొని ఉమ్. నిజామాబాద్లో అక్కడ 2 hours స్పెండ్ చేసేవాడిని. ఎవరైనా రావచ్చు. సో మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ అంటారు? పని చేయాలంటే పవర్ ఉండాలి కదా, చేతిలో గ్రీనింగ్ ఉంటే ప్రజలకి ఉపయోగపడతాను నేను. ఉమ్. సో కాంగ్రెస్ పార్టీ నా చేతికి ఎప్పుడు గ్రీనింగ్కి ఇస్తే అదే రోజు సో వచ్చే మళ్ళీ ప్రజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీకు వస్తుంది అనుకుంటున్నారా? ప్రజాసేవ చేయాలనేది ఏ లీడర్ అయిన ఉద్దేశం, నా ఉద్దేశం కూడా అదే. ఉమ్, కానీ ఇక్కడ శ్రీనివాస్ గారి లెగసీ ఉంది.
ఆయన ఆయన టర్మ్లో కొన్ని లక్షల మంది అభిమానుల్ని ఉమ్, తయారు చేసుకున్నారు. ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు. ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఉమ్, ఎంతో మందికి సహాయపడ్డాడు. ఆ లెగసీ కంటిన్యూ కావాలి. ఆ లక్షల మంది అభిమానులు ఓటు బ్యాంకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావాలంటే ఆ లెగసీ కంటిన్యూ చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఉన్నాడు ధర్మపురి సంజయ్. ఉమ్. అతన్ని ఎట్లా వాడుకుంటారు అనేది కాంగ్రెస్ అధిష్టానం, స్టేట్ పార్టీ లీడర్స్ చూసుకోవాలి. సో డిఎస్ గారి రాజకీయ వారసులు ఎవరు, మీరా మీ బ్రదరా అంటే ఏం చెప్తారు? ఆ లెగసీ కాపాడి. నా దృష్టిలో నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా, ఏ మనిషికి వారసుడు ఉండడు. ఆ మనిషి యొక్క ఆలోచన విధానాన్ని సిద్ధాంతాన్ని క్యారీ ఫార్వర్డ్ మనం చేసినప్పుడు వీడురా వాళ్ళ నాన్న వారసుడు అని పబ్లిక్ అంటారు. ఉమ్, పబ్లిక్ అన్నప్పుడు వాడు వారసుడు అవుతాడు. కానీ నేను వారసుని అని చెప్పేసి నువ్వు రాసుకుంటాకు, నువ్వు ఒప్పుకోకపోతే, పబ్లిక్ ఒప్పుకోకపోతే నువ్వు ఎట్లయితే వారసుడు? ఉమ్, సో పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలుసు. ఈరోజు ఇప్పటికి కూడా చాలామంది ఏదైనా ఫంక్షన్లోకి వెళ్ళి కూర్చుంటా ఉంటే నిన్ను చూస్తుంటే మా సీనన్నను చూసినట్టు ఉంది అని అంటారు. అది కడుపు నిండి కొద్దిగా కడుపు పెద్ద అయిపోయింది. అది సంజయ్ ఏం కోరుకుంటున్నారు? ఆయన గోల్ ఏంటి? నిజామాబాద్ డెవలప్మెంట్ ఉమ్, కోరుకుంటున్నా నేను. ఇప్పటికైనా సరే స్టేట్ సెంటర్ ఉమ్, దయచేసి నిజామాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఉమ్, మీ వంక కొన్ని లక్షల అభిమానులు నిరీక్షిస్తూ ఉన్నారు, మీ వైపు చూస్తూ ఉన్నారు. సో నిజామాబాద్ డెవలప్మెంటే మీరు కావాలనుకుంటే మీ బ్రదర్ కూడా చాలా మాట్లాడుతూ ఉంటారు కదా నిజామాబాద్లో అభివృద్ధి గురించి. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? మాట్లాడటం వేరు, పని చేయటం వేరు. ఆయన ఉట్టి మాటలే అంటారా? అది ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు నేను మాట్లాడను. ఉమ్. ఇప్పుడు ఆయన చేస్తలేడు, చేసిండు. బేసికల్లీ పార్టీ పరంగా విభేదిస్తారా అరవింద్ గారిని, లేదంటే ఒక బ్రదర్గా మీరు విభేదిస్తున్నారా? ఎలా చూడాలి? పార్టీ సిద్ధాంతాన్ని ప్రకారమే నేను విభేదిస్తా. ఉమ్, నాది కాంగ్రెస్ పార్టీ, మా ఫ్యామిలీది కాంగ్రెస్ పార్టీ. గ్రాండ్ ఫాదర్ అరుగుల రాజారాం సాబ్ అని ఉండే, ఆయనది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఉత్తర లీడర్లే కాదు. ఉమ్, ఆయన ఉన్నప్పుడు, రాజారాం సాబ్ ఉన్నప్పుడు కూడా ఉమ్మడి జిల్లాలో 9కి 9 సీట్లు గెలిపించుకొని హైకమాండ్ దగ్గరికి తీసుకుపోయి ఉమ్, అట్లనే శ్రీనివాస్ గారు కంటిన్యూ చేశారు. ఇవాళ మనం ఉన్న పొజిషన్లో నిజామాబాద్ పరిస్థితి ఏంటిది? ఉమ్, మొన్న పార్లమెంట్ పోయింది. ఉమ్, సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. నా కోరిక కోసం కాదు, నన్ను ఏదో చేయమని కాదు, ఉమ్, పబ్లిక్కి న్యాయం చేయాలి. ఉమ్, చేసి శ్రీనివాస్ గారి లెగసీని కంటిన్యూ చేస్తే ఉమ్. నిజామాబాద్కి, కాంగ్రెస్ పార్టీకి మంచిది. కొన్ని నేమ్స్ అడుగుతాను సార్, దానికి మీరు జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ప్రజానాయకుడు, రేవంత్ రెడ్డి, క్రౌడ్ పుల్లర్, చంద్రబాబు, అడ్మినిస్ట్రేటర్, డిఎస్. మై ఫాదర్. అది తెలుసు డెఫినేషన్. హీ వాజ్ ఎ మ్యాన్ ఫర్ డెవలప్మెంట్, డెడికేటెడ్ టు డెవలప్మెంట్. డి అంటే ధర్మపురి ఎంతనో, డెవలప్మెంట్ శ్రీనివాస్ అని చెప్పి పేరు ఉండేది. ఆయన నాకు నేర్పించింది కూడా, అనవసరమైన మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. మనం ఎప్పుడైనా ఒకటే లైన్, డెవలప్మెంట్ మీదనే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడి వేస్ట్గా నోరు పడేసుకోవద్దు అని నేర్పించారు. పవన్ కళ్యాణ్, గ్రేట్ హీరో, కొన్ని కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు ఆయన. ఇప్పుడు పొలిటీషియన్గా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మొన్న వచ్చింది. ఈజ్ వర్కింగ్ అగ్రెసివ్, నైస్. చిరంజీవి గారు ఈజ్ మోర్ సాఫ్ట్. ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ఐ బ్యాంకులు, బ్లడ్ బ్యాంకులు పెట్టి ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకన్. చాలా చక్కగా తీయగా మాట్లాడతారు. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అది. ఎదుటోళ్ళు ఎంత ఆయనని గిల్లినా చేసినా కూడా దానికి తీయగా సమాధానం చెప్పటం చిరంజీవి గారి దగ్గర నేర్చుకోవాలి. ఇక మీ పార్టీయే సోనియా గాంధీ, తెలంగాణ తల్లి, గ్రేట్. మా ఫాదరు బాగా అభిమానించే లీడరు. నాకు కూడా ఒకసారి కలిసే అవకాశం ఆవిడ ఇచ్చారు. నేను జీవితంలో ఎన్నడూ. సో ఓవరాల్గా మీరు ఆమెని ఒకేసారి కలిసారా? ఒకటే. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ గారు మా పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పవర్లోకి తీసుకురావాలని చెప్పి దేశం మొత్తం పాదయాత్ర చేసి కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కలవాలి. మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే స్లోగన్ని, ఆ
లైన్స్లో తీసుకెళ్తున్నటువంటి నాయకుడు అరవింద్. నిజామాబాద్ ఎంపీ. అది తెలుసు సార్. వన్ వర్డ్ అంతే ఇంకా. నో నో నో, యూ షుడ్ డిఫైన్. ఆయన గురించి నాకు పెద్దగా ఏం తెలియదు. సంజయ్. ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యూ టెల్ మీ, యూ షుడ్ టెల్ మీ యువర్ ఒపీనియన్ ఆన్ మీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో Thank you. మచ్. అన్ని విషయాలు చాలా క్లియర్ కట్గా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.